మీడియా వాడేవారికి ఆస్ట్రేలియా ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఆస్ట్రేలియాలో సోషల్ మీడియా వాడాలంటే ప్రత్యేక నిబంధనలు పాటించాల్సిందేనంటూ హుకుం జారీ చేసింది. సోషల్ మీడియాను పిల్లలు ఎక్కువగా వినియోగించడం పట్ల వ్యక్తమవుతున్న ఆందోళన. సోషల్ మీడియా వినియోగం, వయసు నిర్ధారణ కఠినంగా వ్యవహరించేందుకు సిద్ధమైన ఆస్ట్రేలియా ప్రభుత్వం. ప్రస్తుతం బ్యాంక్ అకౌంట్ లేని వాళ్ళు ఉంటారేమో కానీ సోషల్ మీడియా అకౌంట్ లేని వాళ్ళు ఉండరంటే అతిశయోక్తి కాదు. అయితే ఈ సోషల్ మీడియా 360 డైమెన్షన్లో పదును కలిగి ఉంటుంది. అందుకే ఇలాంటి ఆయుధం చిన్నారులకు దూరంగా ఉంచాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. సోషల్ మీడియాను చిన్నారులు వాడుతున్న విధానంపై ఎప్పటి నుంచో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. అందుకే ఆస్ట్రేలియా ఓ అడుగు ముందుకేసి సోషల్ మీడియా వాడకానికి కూడా ఓ ఏజ్ లిమిట్ పెట్టే ఆలోచన చేస్తోంది. ఆస్ట్రేలియాలో పిల్లలు అతిగా సోషల్ మీడియా వినియోగించడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్న ఆ దేశ ప్రభుత్వం వినియోగానికి కనీస వయసు నిర్ధారించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఆ దిశగా చట్టాన్ని తీసుకురావాలని ఆలోచిస్తోంది. ఈ మేరకు ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్ ఆంథోనీ ఆల్బనీస్ ప్రకటన చేశారు. ఈ చట్టం ద్వారా సోషల్ మీడియా భూతం నుంచి చిన్నారులను కాపాడటంలో తల్లిదండ్రులకు ఆస్ట్రేలియా ప్రభుత్వం మద్దతుగా నిలుస్తుందని ఆల్బసీన్ ట్వీట్ చేశారు. ఏ వయసు వరకు సోషల్ మీడియాతో పాటు ఇతర డిజిటల్ మాధ్యమాలకు దూరంగా ఉంచాలని పేరెంట్స్ భావిస్తున్నారో తెలపాలని ఆంటోనీ కోరారు. పేరెంట్స్ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని పార్లమెంటు చట్టం చేస్తుందని ఆయన చెప్పారు. 2023 ఆగస్టు 21న మిషిగన్ హెల్త్ యూనివర్సిటీ పరిధిలోని సిఎస్ మ్యాట్ చిల్డ్రన్స్ హాస్పిటల్ ఓ సర్వే నిర్వహించింది. ఆ సర్వే ద్వారా ఎక్కువ మంది పేరెంట్స్ తమ పిల్లల మెంటల్ హెల్త్ పై ఆందోళన వ్యక్తం చేసినట్టు తేలింది. సర్వేలో పాల్గొన్న ప్రతి 10 మందిలో 5గురు తమ పిల్లల మానసిక స్థితి పట్ల పేరెంట్స్ భయాందోళనలో ఉన్నారని ఆ సర్వే పేర్కొంది. చిన్నారులతో పాటు టీనేజ్ వాళ్లలో సోషల్ మీడియా యూసేజ్తో పాటు వారి మెంటల్ హెల్త్లో ఇబ్బందులు కూడా పెరిగినట్లు తెలిపింది. 10 ఏళ్ల క్రితంతో ఈ సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల్లో ఒబేసిటీ సమస్యలు కూడా అధికంగా ఉన్నట్లు సర్వే వివరించింది. ఈ సోషల్ మీడియా వినియోగం సహా స్క్రీన్ వీవింగ్ టైం ఎక్కువగా ఉండడం వల్ల పిల్లలు టైంకి ఫుడ్ తీసుకోకపోవడంతో వాళ్లలో శారీరకపరమైన హెల్త్ సమస్యలు కూడా చుట్టుముడుతున్నాయని, ఇది కూడా తల్లిదండ్రులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నట్లు సిఎస్ మ్యాట్స్ హాస్పిటల్ డైరెక్టర్ సుసాన్ ఫుల్ఫోర్ట్ వివరించారు. సోషల్ మీడియా భూతం నుంచి బయటపడటం సహా వాళ్ళు చూసే కంటెంట్పై మానిటరింగ్ ఎలా అన్నది తల్లిదండ్రులను తీవ్రంగా కలిచివేస్తున్న అంశంగా సుసాన్ పేర్కొన్నారు. డిజిటల్ ప్లాట్ఫామ్స్ సహా సోషల్ మీడియా కారణంగా ఎవరితో టచ్లో ఉంటున్నారో తెలియటం లేదని, వాళ్ళు ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తున్నారో అర్థం కావటం లేదని, ఇది ఒక మెంటల్ హెల్త్ ఇష్యూగా తయారైందని 60% మంది తల్లిదండ్రులు చెప్పారన్నారు. అమెరికా సహా అన్ని దేశాల్లో ఈ సమస్య ఉందన్నారు. ఈ సర్వే ఫలితాలు ఆస్ట్రేలియా తల్లిదండ్రుల ఆందోళన నేపథ్యంలో చట్టం తీసుకురావాలని డిసైడ్ అయిన ఆ దేశ పార్లమెంట్ సోషల్ మీడియా వినియోగానికి కనీస వయసు ఎంత ఉండాలి అనే దానిపై విస్తృతంగా చర్చిస్తోంది. ఎక్కువ మంది 14 లేదా 16 ఏళ్లు అప్రోప్రియేట్ ఏజ్గా పేర్కొంటున్నారు. ఆస్ట్రేలియా చర్యలను స్వాగతిస్తున్న పిల్లల వైద్యులు, మానసిక నిపుణులు ఇది ఎన్నికల స్టంట్గా కాకుండా బాల్యాన్ని కాపాడేదిగా ఉండాలని పేర్కొంటున్నారు. మరి సోషల్ మీడియాపై ఆస్ట్రేలియా తీసుకొస్తున్న చట్టంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి.